హలో ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు? ఇవన్నీ పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నా, ఇల్లు ఖాళీ చేస్తున్నా అని అనుకుంటున్నారా? లేదండి, ట్రిప్కి వెళ్తున్నాను. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ జర్నీ ఇన్ మై లైఫ్. మీరైతే ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడాలి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు షారోన్ మాదాసు. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను మాస్టర్స్ చేయడానికి కెనడా మూవ్ అయ్యాను అండ్ నా మాస్టర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు స్టూడెంట్ రిలేటెడ్ వీడియోస్ ఏమన్నా చూడాలనుకున్నా, కెనడా రిలేటెడ్ వీడియోస్ ఏమన్నా చూడాలి అనుకున్నా కానీ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరైతే ఫస్ట్ అవన్నీ చూసేయండి. ఇప్పుడు ఏంటి నేను ఇవన్నీ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మాకు లాంగ్ వీకెండ్ అనమాట. మే 20th విక్టోరియా డే ఉంది. సాటర్డే, సండే, మండే అసలు 3 days హాలిడేస్ అనమాట. లక్కీగా షిప్స్ కూడా మాకేం రాలేదు. సో ఎటైనా లాంగ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దాము అని అనుకున్నాము. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే కెలోనా అని చెప్పి కొంచెం మాకు ఒక 4.5 hours to 5 hours పడుతుంది అనుకోండి. 400 kilometers ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో రోడ్ ట్రిప్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అందులోనూ సమ్మర్, వింటర్ అంటే మనం అసలు వెళ్ళలేము అనుకోండి. ఇంకా సమ్మరే కాబట్టి మంచిగా ప్లాన్ చేసుకున్నాము. కార్లోనే నేను బెడ్ ఇదంతా చూపిస్తాను మీకు ఒకసారి ఎట్లా సెట్ చేశాను ఏంటి అని చెప్పి. రోడ్ ట్రిప్ కాబట్టి దారిలో ఎక్కడ మంచి స్పాట్స్ కనిపిస్తే అక్కడ ఆగి అన్నీ చూద్దామని అయితే అనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే నేను అంతా రెడీ అయ్యి బయటికి వచ్చాను. కార్లో ఇవన్నీ పెట్టేసుకొని స్టార్ట్ అయిపోదాము. ముందే ఒక డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా మీకు. ఈ వీడియోలో నేను చాలా అని చెప్పి ఒక 100 సార్ల కంటే ఎక్కువే అని ఉంటాను. నా ఊత పదం అది, నేనేం చేయలేను అనమాట. సీట్స్ లో ఏం పెట్టకుండా కార్ ట్రంక్ లో ఇలా బట్టలన్నీ పెట్టుకున్నాను. బ్యాక్ సీట్స్ బెండ్ చేసేసి దాని మీద మ్యాట్రెస్ వేసా. ఈ మ్యాట్రెస్ ఎక్కడిదో గుర్తుందా? మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసి ఉంటే ఈ పాటికి అర్థమైపోయేది. ఇది గురునానక్ వాళ్ళు ఇచ్చిన మ్యాట్రెస్ అనమాట. ఇప్పుడే వ్యాంకోవర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు ఏంటో వీక్ మొత్తం ఎండలు ఫుల్ మండిపోతాయి. వీకెండ్ వచ్చేసరికి వర్షము. ఇప్పుడేమో వర్షము ఉంది, బట్ చిన్న చిన్న జల్లులే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం అనిపించట్లేదు. వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మేము వ్యాంకోవర్ నుంచి స్టార్ట్ అయ్యాము. అబాట్స్ఫర్డ్ చిల్లీవాక్ మీద నుంచి మేము ఇప్పుడు కెలోనాక్ అనమాట వెళ్ళేది. సో దారిలో ఏమన్నా ప్లేసెస్ ఉంటాయా, స్పాట్స్ మంచిగా చూడడానికి, విజిట్ చేయడానికి అని చెప్పి కొన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక ఫాల్స్ అయితే కనిపించింది. అది వచ్చేసి బ్రైడల్ వేల్ ఫాల్స్ అని చెప్పి చిల్లీవాక్ లో ఉంది. వ్యాంకోవర్ నుంచి 1 hour 10 minutes డిస్టెన్స్ అనమాట. ఫస్ట్ అయితే దానికి వెళ్ళిపోదాము. అసలు ఈ వర్షం చూసారా? ఇప్పుడే ఇంతగానం అసలు ఎట్లుంటుందో ఏమో. కనీసం ప్లేస్ చేంజ్ అవుతున్నాం కదా కొంచెం, అక్కడ ఏమన్నా వర్షం తగ్గుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వర్షం ఉండకుండా ఉంటే బాగుండు. వీళ్ళు చూడండి, ఇలా కొంతమందికి అయితే మనం ఏంటి అంటే మన దగ్గర ఇలాంటివి లేనప్పుడు మనము రెంట్కి తీసుకోవచ్చు. కొంతమంది ఇక్కడ కెనడియన్స్ ఏం చేస్తారు, కెనడియన్స్ అనే కాదు, ఇక్కడ కొంతమంది ఇలా ప్రిఫర్ వాళ్ళే కొనేసుకుంటారు అనమాట. బోట్స్ కానీ ఇలాంటివి వాళ్ళు కార్ వెనకాల కట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు లాంగ్ వీకెండ్ కాబట్టి మనము చాలా రష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ ప్లేసెస్ అయినా కానీ అందరూ లాంగ్ వీకెండ్ వస్తే చాలు ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు. ఫైనల్లీ ఎండ్ వచ్చింది. ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పటిదాకా చలి పెడుతుందేమో అనుకున్నాంలే కానీ ఫైనల్లీ ఎండ్ వచ్చింది. ఇప్పుడు గ్లాసెస్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎండ్ వచ్చినా తట్టుకోలేము, వాన వచ్చినా తట్టుకోలేము, ఏది వచ్చినా తట్టుకోలేము. అటు ఇటు ఉండాలన్నమాట. నాకైతే ఇందాకేమో ఒకళ్ళు బోట్స్ తగిలించుకొని వెళ్తున్నారు అని చూపించా కదా, ఇప్పుడేమో వీళ్ళు బైక్స్. ఇలాంటివి మన వీడియోలో ఇంకా చాలానే ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చిన్నగా కొండల మధ్యలో ఒక వైట్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, అది వాటర్ ఫాల్స్ అనమాట. కెమెరాలో అంత క్లియర్ గా కనపడట్లే కానీ ఇక్కడ లైవ్ గా నుండి మా కళ్ళతో చూస్తుంటే మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది చూడ్డానికి వ్యూ కూడా. నేను జూమ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నా, దానివల్ల క్లారిటీ మిస్ అవుతుంది. బట్ మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది అని చెప్పి. మీకు ఈ వ్యూస్ చూస్తుంటే ఇండియాలో ఏదన్నా ప్లేస్ గుర్తొస్తుందా? అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఊటీ గుర్తొస్తుంది అనమాట. సేమ్ ఇలానే ఉంటుంది. మీరు ఫొటోస్లో కానీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కానీ చూస్తే ఇలానే మౌంటైన్ మీద ఇల్లులు, అసలు వ్యూస్ చాలా అదిరిపోతాయి. చాలా మంది అంటుంటే విన్నాను, ఇది అసలు వ్యాంకోవర్ టు కెలోనా వెళ్ళే రూట్ సీనిక్ రూట్ అని చెప్పి. అసలు చాలా బాగుంది.
నుంచి ఇప్పుడు మేము ఎగ్జిట్ తీసుకొని కింద సేమ్ ఇప్పుడు మనం వెళ్దాం అనుకున్న ఫాల్స్ రూట్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎగ్జిట్ 50 అట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టూరిస్ట్ అట్రాక్షన్స్, మ్యూజియంస్ అని అవి ఇవి ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్క టూరిస్ట్ అట్రాక్షన్ ఇక్కడ పెడుతున్నారు. అండ్ ఫ్యూయల్ కొట్టించుకోవాలి అనుకున్న వాళ్ళు ఫ్యూయల్ కొట్టించుకోండి, ఈ స్టేషన్స్ ఉన్నాయి నియర్ బై అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తారు. కొంతమంది అంటే కొన్ని ప్లేసెస్ లో ఏంటి అంటే ఇన్ని కిలోమీటర్స్ వరకు ఫ్యూయల్ స్టేషన్ కూడా లేదు అని చెప్పి కూడా మెన్షన్ చేస్తారు. సో దాన్ని బట్టి ఈ బోట్స్ అయితే మనకు చాలా హెల్ప్ అవుతాయి ఎప్పుడన్నా మనం రోడ్ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే. అండ్ ఇక్కడ ఇంకా ఫుడ్ స్టాల్స్ ఏమేమి ఉంటాయి ప్రతి ఒక్కటి మనకి ఈ బోట్స్ లో తెలిసిపోతుంది అన్నమాట. బ్రైడల్ ఫాల్స్, మనం ఇప్పుడు వచ్చిన దాని పేరు బ్రైడల్ ఫాల్స్. బ్రైడల్ ఫాల్స్ టేక్ లెఫ్ట్. బ్రైడల్ ఫాల్స్ ఆర్వీ పార్క్ కూడా ఉంది, మనం ఇక్కడ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు ఈ బోర్డు మీద చదివితేనే తెలిసింది ఇక్కడ ఒక ఆర్వీ పార్క్ ఉంది, ఇక్కడ మనం క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు అని. హైడీ అని చెప్పి ఒక టీవీ సిరీస్ ఉండేది, ఖుషి టీవీలో వచ్చేది, అది బాగా చూస్తుండే. అందులో ఆ పిల్ల ఇట్లానే మొత్తం ఈ కొండల మీదకి తిరుగుతూ ఉండేది. అవి చూస్తే అసలు అబ్బాయి ఇలా నిజంగా ఉంటాయా అని అనిపించింది. బట్ ఇక్కడ నేను కెనడా వచ్చాక అసలు అలాంటి ప్లేసెస్ అన్ని నేనైతే చూస్తున్నా అనమాట. అసలు ఇది చూసారా వే ఎట్లుందో. ఇక్కడ ఆర్వీ వ్యాన్స్, కార్లు అన్ని ఆగున్నాయి. ఓకే, పార్కింగ్ కూడా ఉంది మనకి. ఇప్పుడు మనం ఒక చిన్న ట్రెక్ చేయాలనుకుంటా. లెట్స్ సీ అసలు ఇక్కడ మ్యాప్ ని బట్టి ఎట్లా వెళ్ళాలి బ్రైడల్ ఫాల్స్ కి అనేది చూద్దాము. కెనడాలో ఎప్పుడు సమ్మర్ వచ్చింది షార్ట్స్ వేసుకొని తిరుగుదామని అస్సలు అనుకోకూడదు. ఇంత చల్లగా ఉంది, చలి మాత్రం ఎరగదీసేస్తుంది భయ్య అసలు ఘోరంగా. ఇవి వాష్రూమ్స్ అన్నమాట. లోపల వాష్రూమ్స్ ఉంటాయో లేవో తెలియదు కాబట్టి ఇంకా ముందే వెళ్ళిపోతున్నాము. మీకు లొకేషన్ చూపిస్తా. చాలా చల్లగా ఉంది అండ్ ఫాల్స్ సౌండ్ వినిపిస్తుందా మీకు? పెట్స్ ని తీసుకెళ్ళొచ్చు అనుకుంటా. లాక్ యువర్ వెహికల్ నైట్ అండ్ డే, డోంట్ లీవ్ వాల్యుబుల్ ఇన్ యువర్ వెహికల్, యూజ్ అన్ యాంటీ థెఫ్ట్ డివైస్ అట. కార్ థీవ్స్ వర్క్ హియర్. ఇలాంటి ఒక వర్క్ ఉంటుందని నాకు తెలియలేదే. కాషన్. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాతకి బేర్ కానీ డీర్స్ కానీ ఏది చూడలే నేనైతే. 2 falls 15 minutes. ఇది ఒక కొండలాగుంది, మేము కింద నుంచి వచ్చాము. ఆ ఎక్కేసరికి ఆయాసం కూడా వస్తుంది కానీ వర్త్ ఇట్ అనమాట. దీనికోసం రావచ్చు, చాలా బాగుంది. ఇది ఎలా ఉందంటే వైజాగ్ అరకుల్లో కటిక వాటర్ ఫాల్స్ ఉంటాయి, సేమ్ అలానే అనిపిస్తుంది. అనుకున్నంత క్రౌడెడ్ అయితే లేరు, బట్ పర్లేదు, కొంతమంది ఉన్నారు అక్కడక్కడ. చాలా బాగుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా లాక్ చేశారు చూసారా, ఇది దాటి వెళ్ళొద్దు అని. వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే ఇది మొత్తం ఫ్లో ఎక్కువ ఉంటుంది అనమాట, అందుకని ఎలో చేయరు అన్ని సీజన్స్లో. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంతమంది ట్రెక్ చేయడానికి ఇట్లా పైకి కూడా వెళ్తున్నారు. మనం కూడా ఇప్పుడు కొంచెం పైకి అయితే వెళ్దాము. మనం ఇప్పుడైతే పైకి వెళ్దాం రండి. కానీ ఇలాంటి ప్లేసెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ షూస్ అన్నమాట. కొంచెం ప్రాపర్గా ఎక్కడికైనా కానీ సెట్ అయ్యే షూస్ వేసుకోవాలి. మనం చెప్పులు వేసుకుంటే మాత్రం జారిపోతాము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు. పైకి వెళ్ళడానికి ఎంత సాహసాలు చేశానో నేను అంతా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఎడిట్ చేశాను, ఎందుకంటే మీ టైం కూడా సేవ్ అవుతుంది, మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పి. ఫైనల్లీ బ్రైడల్ వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక చూసారు కదా, ఇప్పటిదాకా వీడియోస్ చూసారు కదా, ఈ చేతులు చూడండి నంబ అయిపోయినాయి, అసలు పని చేయట్లే ఈ చేతులు, అంత రెడ్గా ఉంది. ఇటు సైడ్ మొత్తం షర్ట్ తడిచిపోయింది అక్కడికి వెళ్ళి నుంచునేసరికి.
సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది కార్లోకి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాము. ఇప్పుడైతే వెనక్కి వెళ్ళిపోదాము. గోరింటాకు పెట్టుకున్నట్టు అవుతుంది. పోయినసారి వెళ్ళినప్పుడే మా మమ్మీ వాళ్ళు తిట్టారు, ఇలాంటి సాహసాలు అలాంటివి చేయకండి, కిందే ఉండండి అని చెప్పి. అయినా మనం ఆగుతామా? ఆగం. మనం ఏమేంటి అంటే అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని వెళ్ళాలి అన్నట్లుగా స్టార్ట్ అయినాం. కానీ అందరూ ఏంటి అంటే కొంచెం లేచి బ్రేక్ఫాస్ట్ చేసి చిన్నగా వెళ్దాము, ఓన్లీ ఒక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ టైంకి వస్తున్నారు అనమాట. అందుకే ఇప్పుడు క్రౌడ్ పెరుగుతుంది. ముందు వచ్చి మంచి పని చేసినాం, అసలు మంచి మంచి ఫొటోస్ వచ్చాయి అన్నమాట ఎవ్వరు లేకుండా. వచ్చినప్పుడు ఒకటో రెండో కార్లు ఉన్నాయి. ఇప్పుడు చూసారా ఇదంతా ఫిల్ అయిపోయి పార్కింగ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఇటు సైడ్ అన్ని కార్లు నిండిపోయినాయి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఆర్వీ వ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా, మనం ఇక్కడ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడక్కడ లొకేషన్స్ దగ్గర, సైట్ సీయింగ్ లొకేషన్స్ దగ్గర ఇలాంటి స్పాట్స్ ఉంటాయి. ఇది పార్క్స్ ఉంటాయి, ఇంకా రిసార్ట్స్ కూడా ఉంటాయి. మనల్ని ఎలో చేస్తాయి అనమాట. ఓన్లీ వ్యాన్సే కాదు, కార్లు కూడా ఆపుకోవచ్చు లోపల. కాకపోతే మనము ముందే బుక్ చేసుకోవాలి అని అంటారు. ఎక్కడ మనం క్యాంపింగ్ చేయాలన్నా గానీ మనకి ఇక్కడ లైసెన్స్ కావాలి. ఎక్కడ క్యాంపింగ్ చేయాలన్నా గానీ లైసెన్స్ కావాలన్నమాట కంపల్సరీ. బాయ్ బ్రైడల్ ఫాల్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి హారిసన్ హాట్ స్ప్రింగ్స్ అని చెప్పి 18 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో దానికైతే వెళ్తున్నాము. అక్కడ కొన్ని వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయని విన్నాను. అవి అసలు ఓపెన్ ఉన్నాయా, ఎంత కాస్ట్ పడుతున్నాయి, ఏంటి, అంత బాగుండి అంత ఓకే అనుకుంటే రైడ్స్ అవి కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాం. హాట్ స్ప్రింగ్స్ అంటే ఆడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ ఇలా ఉంటది అనమాట. మనకి బయట చూస్తే అవన్నీ ఏం కనపడవు. పక్కన ఒక చిన్న లేక్ పాండ్ మరి ఏమంటారో అది, మనకి వాటర్ ఏం కనపడదు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఏంటో ఇది, నేను ఇందాకే అన్నానా ఈ వెదర్ ఎప్పుడు ఎట్లుంటుందో ఏం అర్థం కాదు అని చెప్పి. వావ్, ఇప్పుడు మనం ఒక రివర్ మీద నుంచి వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఒక బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము. ఆల్రెడీ బ్రిడ్జ్ స్టార్ట్ అయింది, కాకపోతే చినుకులు పడడం వల్ల క్లారిటీ రావట్లేదు. బా లొకేషన్ అయితే చాలా బాగుంది. నాకైతే మాది విజయవాడ దగ్గర కొండపల్లి. విజయవాడ నుంచి కొండపల్లి వెళ్ళే రూట్ లో ఇలానే ఉంటది సేమ్. ఆ కొండలు, కృష్ణా నది, నాకైతే అదే గుర్తొస్తుంది. ఇక్కడ చూసారా ట్రాక్టర్, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేను ట్రాక్టర్. ఫార్మింగ్ చేస్తున్నారు. నేనైతే ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ అయిన తర్వాతకి ఇలాంటి ఒక ఊరి చివర కంట్రీ సైడ్ లో ఒక ప్లేస్ తీసుకొని ఇలా ఫార్మింగ్ చేయడం, అసలు ఈ వ్యూస్ కానీ ఇలా సెటిల్ అవ్వాలి అనేది నా కోరిక. మీలో ఎంతమందికి ఇలాంటి డ్రీమ్ ఉంది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఒక 24 hours రిపేర్ షాప్ కూడా ఉంది. షాపర్స్ డ్రగ్ మార్ట్. ఇవి అయితే సేమ్ విలేజెస్ లో టౌన్స్ సెంటర్స్ ఉంటాయి కదా, సిటీ సెంటర్స్, అట్లా అనిపిస్తుంది నాకు. అక్కడ వ్యాంకోవర్ లో ఉండే వాటికి, ఆ బిల్డింగ్స్ కి, ఇక్కడ ఉండే బిల్డింగ్స్ కి చాలా తేడా ఉంది. ఎవర్ గ్రీన్ రూట్ అట ఇది. ఎవర్ గ్రీన్. అన్ని స్టే హోమ్స్ అనుకుంటా. అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇక్కడ మాత్రం ఉంటే. ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే
ఏదన్నా ఒక లాంగ్ వెకేషన్ వచ్చింది అంటే, లాంగ్ వీకెండ్ వచ్చిందంటే ఒకటే ఒక ప్లేస్ చూసుకుంటారు. ఆ ప్లేస్కి వెళ్ళి ఒక 2-3 days టైం స్పెండ్ చేస్తారు అనమాట రిలాక్స్డ్ గా. మేమేంటి అంటే ఇప్పుడు మనం స్టూడెంట్స్ కాబట్టి అన్ని కవర్ చేయాలి, అన్ని చూడాలి. మనకు దొరికేదే ఎప్పుడో ఒక్కసారి. మనకి కాలేజీలు చూసుకోవాలి, షిఫ్ట్స్ చూసుకోవాలి, ఏం వర్క్ లేదా, అసైన్మెంట్స్ ఏమైనా ఉన్నాయా చేసే, ఇవన్నీ చూసుకొని ఏది లేదు అనుకున్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకొని బయటకు వస్తాం కాబట్టి 1 dayలో ఫుల్ గా కవర్ చేయాలి అని ఆలోచిస్తాం అనమాట. సో అందుకని మేము ఎక్కడ స్టేయింగ్ కి ఇట్లా ఒక్కటే ప్లేస్ చూసుకోలేదు. రోడ్ ట్రిప్ లాగా వేసి వెళ్లేదారిలో ఎన్ని కవర్ చేయగలిగితే అన్ని కవర్ చేద్దాము ఈ 2-3 days లో అని చెప్పి ఫిక్స్ అయిపోయి వచ్చాము. వి రీచ్డ్ హారిసన్ హాట్ స్ప్రింగ్స్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి నాకు తెలిసి డౌన్ టౌన్ లాగా అనుకుంటా, హారిసన్ దగ్గర. అసలు మీరు చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కార్లు, ఆర్వీస్. ఆర్వీ అంటే ఏంటి అంటే ఆర్వీలోనే బాత్రూమ్స్, బెడ్ అన్ని ఇంకా 4 people కి బెడ్స్ ఉండేలాగా ఉంటాయి. 6 people కావాలంటే 6 people, 8 people, అలా డిపెండ్స్ ఆన్ ఆర్వీ సైజ్ అన్నమాట. మనం అలా ఆర్వీ తీసుకొని డైరెక్ట్ గా క్యాంపింగ్ చేయొచ్చు. మనం ఇంకెక్కడ హోటల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు. ఇలాంటి పార్కింగ్స్ లలో మన ఆర్వీని పార్క్ చేసుకోవడం, ఫుడ్ కుక్ చేసుకోవడం గానీ, లేకపోతే రెస్ట్ తీసుకోవడం గానీ అలాంటివి చేయొచ్చు. మేము ఇప్పుడు అలానే ఆర్వీ ప్లేస్ లో మన కార్ లో మనము సెట్ చేసుకున్నాము. కార్ లోనే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే మీరు ఫర్దర్ గా చూస్తారు. పార్కింగ్ దొరకడానికి మస్తు ఇబ్బంది అయింది ఇక్కడ. ఫ్రీ పార్కింగే కానీ పార్కింగ్ స్పాట్స్ లేవు ఖాళీగా. అసలు లొకేషన్ చూసారా ఎంత బాగుందో, చినుకులు పడుతున్నాయి మళ్ళీ. ఇప్పుడు ప్రెసెంట్ మనమైతే హారిసన్ హాట్ స్ప్రింగ్స్ దగ్గరకు వచ్చేసాము. ఇదేంటి అంటే వాటర్ అనేవి వామ్గా ఉంటాయట, అది న్యాచురల్గా ఫామ్ అవుతుంది. ఆ వామ్నెస్ అనేది ప్రెసెంట్ రిసార్ట్స్ వాళ్ళకే ఎలా ఉందా లేకపోతే బయట వాళ్ళు కూడా ఆ హాట్ స్ప్రింగ్స్లోకి వెళ్ళొచ్చా అనేది మనం ఇప్పుడు కనుక్కోవడానికి వస్తున్నాము. లెట్స్ సీ ఎలా చేస్తారో లేదో. మేమైతే ప్యాక్ చేసుకొని వచ్చామన్నమాట స్విమ్ సూట్స్ కూడా. అందులో దిగుదాము, ఎంజాయ్ చేద్దాము అని చెప్పి. అసలు ఎలా ఉంటుంది, అసలు వామ్గా ఎలా ఉంటాయి వాటర్ అని. ఇండియాలో ఉన్నప్పుడు బీచ్కి వెళ్తే ఖచ్చితంగా ఫుల్గా తడిచేదాన్ని నేను. కానీ కెనడా వచ్చాక ఒక్కసారి కూడా నేను అసలు ఆ వాటర్లో దిగడానికి సాహసం చేయలేదు. ఒక్కసారి ట్రై చేశా. అసలు ఎంత చల్లగా అంటే అది తట్టుకోలేమన్నమాట, అంత ఘోరంగా ఉంటాయి. ఒక్కసారి అంటే ఒక్కసారి వాటర్ పట్టుకోవడం కూడా లేదు. బట్ ఈ వాటర్ వామ్గా ఉంటాయి అంటున్నారు కదా, చూద్దాము. కానీ ఈ హోటల్స్ వ్యూ మాత్రం అదిరిపోతుంది వాళ్ళకి. We came in the rocking place, Lily. అబ్బా, I'm so sorry. ఇది చూసారా, మేము ఇప్పుడే అనుకుంటున్నాము ఇట్లా ఎక్కేసినాం అనమాట. మేము ఇక్కడ ఈ స్టెప్స్ మీద నుంచి ఎక్కేసాము. అసలు అయితే యాక్చువల్గా అట్లా వెళ్ళి రావాలి. సడన్గా అది చూసేసరికి ఎవరో మమ్మల్ని అట్లా చూస్తున్నారు అనిపించింది. ఇక్కడ చూసారా, నో బీబీక్యూ జోన్, కుకింగ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ దిస్ ఏరియా. సో ఇలాంటి చెక్ చేసుకోవాలన్నమాట మనం ఏదన్నా చేసేటప్పుడు. నో టెన్స్, నో ఫ్లేమ్స్. ఎప్పుడైనా కానీ మనము ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు తెలియదు అనుకున్నప్పుడు మనం ఆన్లైన్లో అయినా సర్చ్ చేసి అసలు ఇక్కడ ఎలా ఉంటుందా ఉండదా, చెయ్యొచ్చా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు మేము తీసుకొచ్చామన్నమాట ఇలానే బయట కుక్ చేసుకుందాం అన్నట్టుగా ఒక చిన్న పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అనేది ఒకటి పట్టుకొచ్చినాము. బట్ ఇక్కడ నాట్ అలౌడ్ ఈ ప్లేస్లో. ఇందాక నుంచి హాట్ స్ప్రింగ్స్ అంటున్నా. అసలు ఈ హాట్ స్ప్రింగ్స్ అంటే ఏంటి అంటే ఎర్త్లో ఉండే కెమికల్స్ వల్ల వాటర్ అనేవి చాలా వేడిగా ఉంటాయి అన్నమాట. పక్కనుండే వాటర్ కంటే ఇవి కొంచెం వేడిగా ఉండడం వల్ల దీనికి హాట్ స్ప్రింగ్స్ అనే పేరు వచ్చింది. అలాంటివి బ్రిటిష్ కొలంబియాలో చాలా ప్లేసెసే ఉన్నాయి. సో అలాంటి దాంట్లో ఒక ప్లేస్కి అయితే మేము ఇప్పుడు వచ్చాము. చూద్దాం అవి ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పి. హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళడానికి 11 minutes వాక్. ఆల్రెడీ ఆ 11 minutes ముందు వాక్ చేస్తూనే ఉన్నాము. ఎంతసేపటికి దొరకకపోతే ఇంక అప్పుడు మ్యాప్లో పెట్టుకుంటే 11 minutes వాక్ చూపించింది. ఇంకా 6 minutes మోర్. చలి మాత్రం ఘోరంగా ఉంది. హాట్ స్ప్రింగ్ అని ఎగ్జైట్ అయినాం కానీ ఆ హాట్ స్ప్రింగ్ ఇదే.
వేడిగా ఉన్నాయి పెట్టలేం కాళ్ళు ఎక్కువసేపు ఇందులో అటు వెళ్తాం కాలిపోతుంది ఇది మనలో ఎవరు పేరు రాశారు హాట్ స్ప్రింగ్ అని చెప్పి 2 hours టైం ఇక్కడ వేస్ట్ అయిపోయింది. హాట్ స్ప్రింగ్స్ అసలు ఒక చిన్న గుంట, నేను ఇప్పుడు మీకు వీడియోలో చూసారు కదా, అదే ఇంకా హాట్ స్ప్రింగ్ అంటే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళే రూట్లో హోప్ అని చెప్పి ఒక సిటీ లాగుంది, సేమ్ లైక్ వ్యాంకోవర్ ఎలానో హోప్ కూడా అది ఒక ప్లేస్ అన్నమాట. అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అని చెప్పి అందరూ అంటారు. ఇప్పుడు మేమేమో రూట్ వచ్చేసి ఫాల్స్ లేక్ ట్రైల్ అని చెప్పి కొంచెం దాన్ని దాటి వెళ్ళాలి. బట్ వెళ్ళేదారిలో హోప్ కూడా వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఏమన్నా వ్యూ పాయింట్స్ కానీ ఏమన్నా ప్లేసెస్ కానీ ఉంటే అవి కవర్ చేసుకుందాము. సో ఇప్పుడైతే మనం హోప్కి స్టార్ట్ అయిపోదాము. అసలు చాలా బాగుంది వ్యూ అయితే. కింద వాటర్ కనిపిస్తున్నాయో లేదో కనిపించట్లేదు. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. మీకు అక్కడ ఒక లేక్ కనిపిస్తుంది కదా, అదంటే డెవిల్స్ లేక్ అట. పేరు మ్యాప్ లో చూస్తే కనిపించింది డెవిల్స్ లేక్ అని చెప్పి. వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, ఇది అంత బాగున్నాయి. బీసీ హోప్. ఇప్పుడు మనం హైవే ఎక్కాము. బాగా లొకేషన్ వస్తుంది. ఇప్పుడు మనము ఇది చూస్తున్నట్లయితే నాకు తెలిసి ఇది హోప్ డౌన్ టౌన్ లాగా అన్నమాట. అండ్ అన్ని మనకి కనిపిస్తున్నాయి. అక్కడ చూసారా ఆర్వి, ఆ పక్కన లేక్ చూపించా కదా ఇప్పుడు, దానికి తెలిసి ఆ లేక్ దగ్గరకు వచ్చిన వాళ్ళు అనుకుంటా వీళ్ళందరూ. క్యాంపింగ్ టెంట్స్ కూడా వేసుకొని ఉన్నారు. మీకు లోపల కనిపిస్తున్నాయా? అదిగోండి, కార్ పార్క్ చేసుకొని లేక్ వ్యూతో క్యాంపింగ్ చాలా బాగుంటది. మేము కూడా ఇలాంటి లొకేషన్ దొరుకుతుందేమోనని చెప్పి చూస్తున్నాము. కెలోనా వెళ్ళిన తర్వాత చెక్ చేయాలి అక్కడ దగ్గరలో ఏమన్నా అలాంటి లొకేషన్స్ ఉన్నాయేమో అని చెప్పి. మంచు ఉంది పైన కొండల మీద. వావ్, సీ దిస్. నేనైతే డైరెక్ట్ లొకేషన్ కంటే ఫోన్లో నేను తీసుకుంటూ ఆ లొకేషన్నే చూస్తున్నాను. లొకేషన్ చూద్దాము అనుకుంటే అసలు సిగ్నల్ లేదన్నమాట. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మేబీ ఎమర్జెన్సీకి అయితే కనెక్ట్ అవుతుంది అనుకుంటా. ఇది సిగ్నల్స్ లేవు. అసలు బ్యూటిఫుల్ లొకేషన్స్. వెదర్ కూడా టూ మచ్ సన్నీ లేదు, టూ మచ్ రెయిన్ లేదు. ఎంత బాగుందంటే మీరు చూస్తున్నారు కదా ఇప్పటిదాకా. బా, అసలు చెప్పలేను నేను మాటల్లో, అంత చాలా బాగుంది అది. బా వావ్, అసలు ఆ ట్రాన్సిషన్ చూసారా? అక్కడ వరకు వైట్, దాని కింద మొత్తం గ్రీన్. ఎంత బాగుందో.
మస్తు బ్యూటిఫుల్ ఉంది. అటు సైడ్ కూడా మౌంటైన్. ఇది చూడండి. ప్రెసెంట్ ఈ ఫాల్స్ లేక్ ట్రైల్ అన్నాను కదా, అది చెప్పాను కదా ఆల్రెడీ, అసలు ఎవ్వరు మనుషులు లేరని. మేము అక్కడే ఉండి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని అనుకున్నాము. మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నప్పుడు ఒక 4 to 5 వెహికల్స్ వచ్చాయి. 4 to 5 వెహికల్స్ వచ్చాయి కానీ ఒక్కరు కూడా డేర్ చేయలే ఆ లోపలికి వెళ్ళడానికి. అందరు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా మాకు కూడా ఎందుకు రిస్క్ అని చెప్పి అసలు మేము ముందే బయటకు వచ్చేసినాము. ఎందుకో చాలా డిఫరెంట్గా అనిపించింది. మనుషులు ఎవ్వరూ వెళ్ళట్లేదు అసలు అటు సైడ్. ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పి ఇక ఫుల్గా ఫొటోస్ వీడియోస్ ఒక 2 hours మేము ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అంటే మీరు నమ్మరు, అంతగానం తీసుకున్నాం అనమాట. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక పక్కన స్నో పడుతుంది. స్నో పడుతున్నా కానీ అసలు చూసారా చేతుల్లో ఎంత లావైనాయో, ఈ ఫింగర్స్ అన్ని ఉబ్బినాయి. అంత స్నో పడుతున్నా అంతగానం ఉన్నా కానీ ఫోటోలు ఇంపార్టెంట్ అసలు మాకు. ఫోటోలు వీడియోలు తీసుకొని ఇప్పుడు ప్రెసెంట్ అయితే కెలోనా కదా మన ఫైనల్ డెస్టినేషన్. ఒక కాఫీ తీసుకోవాలి అర్జెంట్గా. పొద్దున్న నుంచి అసలు కాఫీ అనేది తాగలేదు. అండ్ అందులోనూ జర్నీ కదా, కొంచెం హెడ్ఏక్గా అనిపిస్తుంది. అట్లీస్ట్ రిఫ్రెషింగ్ ఉండాలి అంటే ఒక కాఫీ తీసుకోవాలి. నెక్స్ట్ మెరిట్ అనే లొకేషన్, అందులో డౌన్ టౌన్ ఉంటుంది. ఆ మెరిట్ అనే లొకేషన్కి రీచ్ అవ్వడానికి 40 minutes పడుతుంది టైం. అక్కడికి వెళ్ళి ఆ డౌన్ టౌన్లో టిమ్ హార్టన్స్ ఉంటే అక్కడ కాఫీ తీసుకొని మళ్ళీ బయలుదేరదాం కెలోనాకి. ఎప్పుడు మెక్డానల్డ్స్కి వెళ్ళేటోళ్ళం, ఈసారి టిమ్ హార్టన్స్కి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే టిమ్ హార్టన్స్లో మాకు ఫ్రెంచ్ వెనీలా నచ్చుతుంది. సో అందుకని ఇంకా టిమ్ హార్టన్స్కి డైరెక్ట్గా. ఫుడ్ అనేది మేము ఇంట్లోనే ప్యాక్ చేసుకొని వచ్చాం. సో ఇక అదే తినేసి ఒక కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోతాం మళ్ళీ కెలోనాకి. చలి మస్తు చలిగా ఉంది. Large and 3 medium, right? No, just 2 large, 1 medium with espresso shot. ఇంటి దగ్గర నుంచి పులిహోర అండ్ ఇంకా టొమాటో పచ్చడి చేసుకొని వచ్చినాము. ఇక అదే తినేసాము. మెరిట్ అనే ప్లేస్లో ఉన్నాం. ఇంకా టిమ్ హార్టన్స్ ఉంటే దాని పార్కింగ్లో ఆపుకొని తినేసాము. కాఫీ తాగేసి తాగుతూ వెళ్తాము. పొద్దున్న నుంచి నేను వర్షం పడుతుంది ఎండ్ వస్తుంది, వర్షం పడుతుంది ఎండ్ వస్తుంది అన్న. ఇప్పుడు చూసారా స్నో పడుతుంది ఇక్కడ. సడన్ గా మేము కార్లో అలర్ట్ ఇచ్చింది అనమాట 4 degrees ఉంది అని చెప్పి. సరే అని చెయ్యి బయటికి పెట్టి చూస్తే అసలు ఫుల్ కూలింగ్. డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఎట్లుంటుందో అట్లుంది. ఇంకొంచెం ముందుకు రాగానే ఈ స్నో. అసలు భలే. ఇక్కడ మొత్తం మేము హై మౌంటైన్ ఏరియాలో ఉన్నాము, అందుకని ఇంకా స్నో అని అనుకుంటున్నాము. ఊరికే మౌంటైన్ ఎక్కినప్పుడల్లా వర్షం పడుతుంది, మౌంటైన్ దిగినప్పుడు మళ్ళీ అక్కడ ఎండగానే ఉంటుంది. నైస్ ఎక్స్పీరియన్స్. కెనడా వచ్చిన తర్వాతకి ఒక్క డేలో 3 వేరియేషన్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం నాది. వావ్, మొత్తం రోడ్ అంతా ఇప్పుడు వైట్ వైట్ కనిపిస్తుంది. ఇక్కడ విజన్ లిమిటెడ్ అనే ఒక బోర్డు పెట్టారు. మనకి లాంగ్ సైడ్ లో కనపడదు, కొంచెం కేర్ఫుల్ గా వెళ్ళాలి ఇలాంటి ప్లేసెస్ లో. యాక్చువల్ గా మావి వచ్చేసి వింటర్ టైర్స్, ఆల్ సీజన్ టైర్స్. బట్ ఈ వెదర్ కండిషన్స్ కి అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వదు అనమాట. స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే లిమిట్ 100-120 ఉన్నా కానీ 60 to 80లోనే పోనిస్తున్నాము. ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి. ఎలాగో రోడ్డు మొత్తంలో ఎవ్వరు లేరు, స్లోగా పోతే మనకే మంచిది కదా అని చెప్పి చూస్తున్నాము. మేము అస్సలు ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత స్నో పడుతుందని అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు. స్నో ఉంటుందేమో పక్కన రోడ్ల మీద పడి ఉంటుంది, కొంచెం అట్లా ఉంటుంది, కరిగే స్టేజ్లో ఉండుంటుంది అనుకున్నాము. కానీ ఇంత హెవీ స్నో పడుతుంది ఇక్కడ. అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది. వింటర్ వండర్లాండ్. వ్యాంకోవర్ లో అయితే స్నో ఒక 1 or 2 మాత్రమే పడుతుంది ఇయర్లీ. బట్ ఇక్కడ ఇప్పుడు సమ్మర్ కానీ ఇంత స్నో. వావ్, అమేజింగ్.
వెళ్తూ ఉన్న కొద్దీ స్నో అయితే చాలా హెవీగా పడుతుంది అనమాట. మాకు రోడ్డు కూడా ముందేం కనిపించట్లేదు. అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ ఏమో కానీ ఫస్ట్ అయితే చాలా భయం వేసింది. అసలు ఎట్లా వెళ్తాము ఏంటి, ఇది అసలు హై మౌంటైన్ ఏరియా, ఒక్క జనాలు లేరు మేము వెళ్ళే రూట్లో, ఏమన్నా అయితే ఏంటి అన్నట్లు అసలు చాలా భయపడ్డాం. కాకపోతే ఓకే, అన్నీ దాటుకొని బాగానే సేఫ్గా అయితే వచ్చాము. ఎట్లా ఫైనల్లీ కెలోనా అయితే రీచ్ అయిపోయాము. ఈ బ్రిడ్జ్ ఉంది చూసారా, అటు సైడ్ మొత్తం కెలోనా అనమాట. ఈ బ్రిడ్జ్కి మేము ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నది వెస్ట్ కెలోనా. ఇది దాటిన తర్వాతకి మనకి యాక్చువల్ కెలోనా డౌన్ టౌన్ అనేది అటు సైడ్ ఉంది. కెలోనాకి అయితే రీచ్ అయ్యాము. సరే ఫస్ట్ మేమేం హోటల్స్ బుక్ చేసుకోలేదు కదా, కార్లోనే క్యాంపింగ్ చేసుకుందాం అని అనుకున్నాము. హోటల్స్ ఏం బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 8:30 అయినట్టుంది. అట్లీస్ట్ స్విమ్మింగ్ పూల్స్ కానీ హాట్ టబ్స్ కానీ ఉంటాయి, అందులో వెళ్ళి కొంచెం రిలాక్స్డ్గా ఫ్రెష్ అప్ అవుదాం అనుకుంటే అవన్నీ కూడా క్లోజ్. ఇప్పుడు స్నానం ఎక్కడ చేయాలో అర్థం కావట్లేదు. సో అర్జెంట్గా వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాల్సి వచ్చి వాల్మార్ట్ దగ్గరకు వచ్చాం. అండ్ అలానే మిల్క్ అండ్ ఎగ్స్ తీసుకుందాం అనుకున్నాం. మేము చిన్న పోర్టబుల్ గ్యాస్ స్టవ్ కొన్నాం కదా, సో రేపు మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ ఆ పోర్టబుల్ గ్యాస్ స్టవ్ మీద చేసేసుకుందాము అని చెప్పి మిల్క్ అండ్ ఎగ్స్ తీసుకున్నాం. బ్రెడ్ ఆల్రెడీ తీసుకొని వచ్చాము. అసలు ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు అనుకోండి, బట్ ఏమో ఇంకా ఇంట్లో ఉన్నాయి అని చెప్పి ఆ ప్యాకెట్ చేసుకొచ్చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి క్యాంపింగ్ గ్రౌండ్ ఒకటి చూసామన్నమాట. మనము అక్కడికి వెళ్ళి అది రెంట్ తీసుకోవాలి, పర్ నైట్కి ఇంత అని చెప్పి ఉంటుంది. అసలు ఫస్ట్ వెళ్ళి కనుక్కోవాలి అది ఎంత పడుతుంది ఏంటి అని. మేము అసలు క్యాంప్ గ్రౌండ్లో ఎలా క్యాంపింగ్ చేసుకున్నాము, నెక్స్ట్ డే ఎలా గడిపాము అనేది మీరు వీడియో చూడాలి అనుకుంటే నా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.